నమస్కారం. సాధన కార్యక్రమానికి స్వాగతం. నిన్న త్రిపుర తాళం పాడుకున్నాం కదండి. ఇంకా అలంకారాలలో సప్తతాళాలలో ఉన్నది ఆఖరి తాళం ఏకతాళం. ఈ ఏకతాళానికి అంగము ఒక్క లఘువు మాత్రమే. ఏకధృతాలు అనుధృతాలు ఏమీ లేవు. జస్ట్ చతుర్థ జాతి లఘువు అంటే 1 2 3 4 అంతే. అది ఏకతాళం. అంటే ఆదితాళంలో సగం అని చెప్పచ్చు. కొన్నిసార్లు ఆదితాళం వేసే పాటలకి ఏకతాళం కూడా వేస్తూ ఉంటారు. సో ఈరోజు ఏకతాళం 3 స్పీడ్స్ పాడుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. పా సా పా గ మ రే గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స. అది ఏకతాళం ఫస్ట్ స్పీడ్, సింపుల్. నెక్స్ట్ సెకండ్ స్పీడ్. స రే గ మ రే గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స. అది సెకండ్ స్పీడ్. నెక్స్ట్ థర్డ్ స్పీడ్. స రే గ మ రే గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స ప మ గ రి మ గ రి స. అది థర్డ్ స్పీడ్. అంతేనండి. ఏకతాళం సింపుల్. ఈ ఏకతాళంతో అలంకారాలు పూర్తయిపోయినాయి. సో అలంకారాలకి ఒక శ్లోకం ఉంది అని ముందు చెప్పుకున్నాం ఫస్ట్ ఒకసారి. మళ్ళీ ఆ శ్లోకాన్ని చెప్తాను ఒకసారి. ధ్రువో మధ్య రూపకశ్చ జంపా త్రిపుటయేవ చ అటతాళేకతాళశ్చ సప్తతాళాః ప్రకీర్తితాః. అంటే ధ్రువతాళము, మధ్యతాళము, రూపకతాళము, జంపెతాళము, త్రిపుట తాళము, అటతాళము, ఏకతాళము. ఇవి 7 తాళాలు. వీటిని సప్తతాళాలు అంటారు. ఈ 7 తాళాలని కలిపి అలంకారాలు అంటారు. మనం ఈ 7 తాళాలు కూడా పాడుకున్నాం. మూడు కాలాలు, ఒక్కొక్కటి 3 కాలాలు అన్నీ పాడుకున్నాం. ఇప్పుడు ఈ 7 తాళాలలో ఒక్కసారి తాళ అంగాలు ఏంటో తెలుసుకుందాం. అంటే ముందు నుంచి చెప్తూనే ఉన్నా నేను. ధ్రువతాళం ఫస్ట్ ధ్రువతాళం కదా. ధ్రువతాళానికి ఒక లఘువు, ఒక ధృతము, 2 లఘువులు. ఓకే, లఘువు ధృతము లఘువు లఘువు అంటే 1 0 1 1 అని వేసుకోవాలి ధ్రువతాళానికి. ఓకే, అది చతురస్ర జాతి లఘువు కాబట్టి లఘువు అంటే 4, ధృతము అంటే 2, మళ్ళీ లఘువు 4, లఘువు 4 అంటే 3 4s + 2 మొత్తం ఎన్ని 14 అంటే 14.
ధ్రువతాళానికి 4 2 4 4 12 2 14 14 క్రియలు అంటారు దాన్ని. ధ్రువతాళానికి మొత్తం 14 క్రియలు అంటే 14. అంగాలు అంటే 4. ఏంటి? లఘువు, ధృతము, లఘువు, అవి అంగాలు. ఓకే. నెక్స్ట్ మట్టితాళం. మట్టితాళానికి లఘువు, ధృతము, లఘువు అంటే 2 లఘువులు 1 ధృతము. లఘువు, ధృతము, లఘువు అంటే అది కూడా చతురస్ర జాతే కాబట్టి 4 2 4 అంటే 10. మొత్తం 10 క్రియలు. 10 క్రియలు 3 అంగాలు. ఏంటి? లఘువు, ధృతము, లఘువు 3 అంగాలు. అది మట్టితాళం. రూపతాళానికి వచ్చేప్పటికి ధృతము, లఘువు. ఆ లఘువు కూడా చతురస్ర జాతి లఘువే కాబట్టి ధృతానికి 2, లఘువుకి 4, మొత్తం 4 2 6 అంటే రూపక తాళానికి 6 క్రియలు. 6 క్రియలు 2 అంగాలు. 1 ధృతము 2 లఘువు అంటే 6 క్రియలు 2 అంగాలు అంటే 0 1 అని వేసుకోవాలి. అలాగే మట్టి తాళానికి ఇందాక 1 0 1 ఇది 0 1 అని వేసుకోవాలి రూపక తాళానికి. నెక్స్ట్ రూపక తాళం తర్వాత జంపె తాళం. జంపె తాళానికి ఏంటి? మిశ్రజాతి లఘువు కదా అది. అంటే 1 2 3 4 5 6 7 7 అక్షరాలు. తర్వాత అనుధృతము 8, తర్వాత ధృతము 9 10 మొత్తం 10 క్రియలు. సో జంపెతాళానికి కూడా 10 క్రియలు. కానీ అంగాలన్నీ 1 లఘువు, 1 అనుధృతము, 1 ధృతము అంటే 3 అంగాలు. లఘువు, అనుధృతము, ధృతము. అనుధృతముకి హాఫ్ జీరో అంటే హాఫ్ సర్కిల్ పెడతారు. అంటే హాఫ్ మూన్ లాగా పెడతారు అన్నమాట. ఒక అర్ధచంద్రాకారం పెడతారు. 1 లఘువు అంటే 1, 1 అర్ధచంద్రాకారం, 1 జీరో. అది జంపెతాళం. నెక్స్ట్ త్రిపుడు తాళం. త్రిపుడు తాళానికి 1 లఘువు, 2 ధృతాలు. ఆ లఘువు త్రిశజాతి లఘువు కాబట్టి లఘువుకి 3, ధృతానికి 2 చొప్పున 2 ధృతాలకి 4 అంటే 3 4 7 అంటే మొత్తం 7 క్రియలు. 7 క్రియలు. అంగాలు ఎన్ని అంటే లఘువు, ధృతము అంటే 3 అంగాలు. అలా నెక్స్ట్ ఆడతాళం. ఆడతాళంకి వచ్చేప్పటికి ఏంటి? లఘువు, ధృతము. కానీ ఆ లఘువు ఖండజాతిలో అంటే 1 2 3 4 5 ఇక్కడ వరకు వేసాం కదా ఆడతాళము. సో ఖండజాతి లఘువు 2 లఘువులు అంటే 2 5 10, 2 ధృతాలు అంటే +4 10 + 4 అది కూడా 14 అంటే 14 క్రియలు. 14 క్రియలు. అందులో అంగాలు కూడా 4 అంగాలు. 2 లఘువులు 2 ధృతాలు కాబట్టి 4 అంగాలు. అది అటతాళం. ఇక ఏకతాళంకి వచ్చేప్పటికి 4 అక్షరాలు కాబట్టి ఒక అంగమే 4 క్రియలు. 1 2 3 4 అది ఏకతాళం. ఈ విధంగా రాసుకుంటారు. ఇక నోట్స్గా చూపించడం నాకు కుదరదు, నాకు చేత కాదు. అందుకని ఇలా ఓరల్గా చెప్పేస్తున్నాను. మీరు ఎక్కడ మీ దగ్గర మీ గురువుల దగ్గర నేర్చుకున్న నోట్స్ ఉంటుంది కాబట్టి మీరు ఫాలో అవుతారు. ఓకే. నెక్స్ట్ ఇక మనం సరదాగా ఈ సప్తతాళాన్ని ఎవరు ఏర్పరిచారు అనేది కూడా వివరం ఉంది. కొంచెం ఆ వివరంగా సరదాగా చూసుకుందాం. భరతో దత్తళశ్చైవ ఆంజనేయో మతో ధ్రువః అంటే భరతాచార్యులు ఈ సంగీత శాస్త్రాన్ని, నాట్యశాస్త్రాన్ని రచించిన భరతాచార్యులు ఉన్నారు. ఆయన భరతాచార్యులను, దత్తళాచార్యులు అనే ఆయన అండ్ ఆంజనేయ స్వామి కూడా కలిసి ధ్రువతాళాన్ని ఏర్పరిచారట. భరతాచార్యులు, దత్తళాచార్యులు, ఆంజనేయులు కలిసి ఈ ధ్రువతాళాన్ని ఏర్పరిచారట. ఋషులు చెప్పింది మనకు తెలియదు కదా. నెక్స్ట్ మఠ్యతాళస్య కర్తారో మతంగార్జున కోహళాః అంటే మతంగ మహాముని, అర్జునుడును, కోహళాచార్యులు ఈ ముగ్గురు కలిసి మఠ్యతాళాన్ని ఏర్పరిచారట. నెక్స్ట్ ఆంజనేయ కుంభజోపి యాజ్ఞవల్క్యస్తు రూపకే అంటే ఆంజనేయ స్వామి కుంభజోపి అంటే ఏంటంటే అగస్త్య మహాముని
నీ కుంభజుడు అంటారు కదా, అంటే ఆయన కుండ నుంచి పుట్టారు అని అంటారు. మన కౌరవుల్లాగా ఆయన కూడా కుండ నుంచి పుట్టారంటారు. ఆయన అందుకని అగస్త్య మహాముని, యాజ్ఞవల్కుడు ఈ ముగ్గురు కలిసి రూపక తాళాన్ని ఏర్పరిచారట. నెక్స్ట్, నందిసో భరతో సౌనః జంపాయాం చైవ సప్తదా. జంపితాళాన్ని నందికేశ్వరుడు, భరతాచార్యుడు, సౌనకాది మహామునులు కలిసి జంపితాళాన్ని ఏర్పరిచారట. సౌనకాది మహామునులు మనకి భాగవతం చెప్పేటప్పుడు వస్తారు. వాళ్ళును నందికేశ్వరుడు, భరతాచార్యుడు వీళ్ళందరూ కలిసి ఈ జంపితాళాన్ని ఏర్పరిచారట. నెక్స్ట్, నిశాచరపతి బ్రహ్మ త్రిపుటే శంఖపాలక. నిశాచరపతి అంటే ఎవరంటే రావణాసురుడు, అంటే రాక్షసులకు అధిపతి అనమాట రావణాసురుడు. సో రావణాసురుడును, బ్రహ్మదేవుడు, శంఖపాలకుడు ఈ ముగ్గురు కలిసి త్రిపుటి తాళాన్ని చేశారట. సో త్రిపుటి తాళాన్ని చేసిన వాళ్ళలో రావణాసురుడు, బ్రహ్మదేవుడు, శంఖపాలకుడు ఉన్నారు. బలిహి కౌమార దేశేంద్రౌ అటతాళ సముద్భవ. ఇంకా బలిచక్రవర్తి, దేవేంద్రుడు, కుమారస్వామి కలిసి అటతాళాన్ని చేశారట. చూసారా, మహతాంచాపి సర్వేషాం ఏకతాళ సమం విదుహు. సమస్తమైన వారి అనుమతుల ప్రకారము ఏకతాళమును సమముగా చెప్పినారు. వీళ్ళు అందరూ కలిసి ఏకతాళాన్ని ఏర్పరిచారు అన్నట్టుగా చెప్తున్నారు. సో మనం ఈ తాళాలని వేస్తూ పాడుతున్నామంటే ఆ ఏర్పరిచిన మునులందరినీ కూడా మనం వాళ్ళని గౌరవిస్తున్నట్టే, వాళ్ళని ప్రార్థిస్తున్నట్టే కదా. అందుకని ఆ అలంకారాలు పాడేటప్పుడు చాలా శ్రద్ధగా, భక్తిగా నేర్చుకుని పాడితే ఆంజనేయుడు, నందికేశుడు, సౌనకాది మునులు వీళ్ళందరూ కూడా సంతోషిస్తారు. వాళ్ళు ఏర్పరిచిన తాళాన్ని మనం పాడుతున్నామని, వాళ్ళ అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తారు అని భావిద్దాం. నమస్కారం.